హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు రెసిపీ వచ్చేసి రాగిపిండి లడ్డు. హెల్త్కి కూడా చాలా మంచిది. రాగిపిండి లడ్డు ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో అన్నీ చూపిస్తాను. చేసే విధానం మనం చూద్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయండి. లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. చూడండి, రాగిపిండి తీసుకున్నాను. నేను రాగిపిండి కప్పు బెల్లం తీసుకున్నాను. ఈ కప్పుతో 2 కప్పులు రాగిపిండి తీసుకున్నానండి. అందుకే 1 కప్పు బెల్లం తీసుకున్నాను. అలాగే నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకున్నానండి. అలాగే పల్లీలు కూడా తీసుకున్నాను. ఈ 2 వేపుకుందామండి. నేను ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుంటున్నాను. పెనం వీటెక్కిందండి. నేను పల్లీలు వేసుకుంటున్నాను. ఈ పల్లీలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. పొట్టు వచ్చేలాగా వేపుకోవాలండి. పల్లీలు ఇలాగే వేగాలండి. వేగిపోయి పక్క తీసుకుందాం. పల్లీలు పక్క తీసుకున్నాం కదండి. అలాగే నువ్వులు కూడా వేపుకుందాం. ఇవి కూడా వేపుకుందామండి. ఈ పల్లీలు నువ్వులు కూడా ఇలాగే వేపుతున్నానంటే వేపుకుని వేసుకోవాలండి. లేకపోతే పచ్చి వాసన వస్తుంది. వేపుకోకుండా వేసుకోకూడదు. పల్లీలు పొట్టు తీసుకుందామండి. అవి వేగి లోపలని నువ్వుపప్పు కూడా వేగిపోయిందండి. ఇది కూడా నేను బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకున్నాను. పల్లీలు నువ్వుపప్పు వేపుకున్నాను కదా, ఇది మిక్సీ పెట్టుకోవాలండి. ఈ 2 కలిపి మిక్సీ పెట్టుకోవాలి. అదే పెనంలో నెయ్యి వేసుకుంటున్నానండి. లడ్డూలకి నెయ్యి ఎక్కువ పడుతుందండి. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాను కదండి. నెయ్యి వీటెక్కింది. ఇందులోనే నేను రాగిపిండి వేసుకుంటున్నాను. రాగిపిండి వేసుకుని నెయ్యిలోనే వేపుకోవాలండి. లడ్డు టేస్ట్ బాగుంటుంది. ఇలా రాగిపిండి బాగానే వేపుకోవాలండి. ఇప్పుడు ఇంకో కొంచెం నెయ్యి వేద్దాం. కొంచెం నెయ్యి వేసుకుని ఇందులో కలిసిలాగా బాగా కలుపుకుందామండి. నెయ్యి వల్లే లడ్డు టేస్ట్ వస్తుంది. నెయ్యి అయితే కంపల్సరీగా వేసుకోవాలి. రాగిపిండి హెల్త్కి చాలా మంచిది. పొద్దున్నే అందరూ రాగిజావ కాసుకుంటారండి. అలాగా డైలీ కాసుకోలేని వాళ్ళు ఇలా లడ్డూలు చేసుకుని డబ్బాలో వేసుకుంటే డైలీ 1 లడ్డు తింటే సరిపోద్దండి. డైలీ జావ కాసుకోలేకపోతున్నాం అనేవాళ్ళు డైలీ 1 లడ్డు తినండి ఇలా చేసుకుని. రాగిపిండి గురించి నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. ప్రతి ఇంట్లోనూ వాడతారు. ఇదైతే చాలా మంచిది హెల్త్కి. పిల్లలకి, పెద్దోళ్ళు అందరూ కంపల్సరీగా తీసుకొచ్చండి. రాగిపిండి వల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి. ఎవరన్నా తినొచ్చు. మనకి డైలీ జావ తాగలేకపోతే ఇలాగ ఏదోటి వెరైటీ చేసుకున్నా తినొచ్చండి. లేదా చిన్నపిల్లలు కూడా మనం డైలీ జావ కాసుకుని ఇచ్చుకున్నా ఇలా లడ్డూలు చేసి పెట్టుకున్నా మంచిదండి. చిన్నపిల్లలు కూడా అలాగే నీళ్ళు వసుకున్న వాళ్ళు కూడా ఇదైతే కంపల్సరీగా తీసుకోవాలండి.
నీళ్ళు వస్తున్న వాళ్ళకి కట అయితే ఇంకా మంచిది. ఇది బాగా బ్లడ్ పుడుతుంది. ఎక్కడ ఉండలు గట్ట కట్టినట్లేదండి, బాగా కలుపుకుని వేపుకుంటున్నాను నేను. చూడండి, నువ్వుపప్పుని పల్లీలుని ఇలాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాను నేను. ఇలా మరుంగా పెట్టుకోవాలండి, మెత్తగా పుంటే బాగోదు, ఇలా మరుంగా ఉండాలి. అది కూడా వేసుకుంటున్నాను నేను ఇందులోని. ఈ మిక్సీ పెట్టుకున్నది కూడా వేసుకుని మళ్ళీ వేపుకోవాలండి. ఇలాగా మొత్తం పిండి అంతా కలిసిలా కలుపుకోవాలి. పిండి అయితే బాగా వేగిపోయిందండి. చూడండి ఈ కలర్ వచ్చింది. చూడండి ఈ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి పిండి. పిండి అయితే బాగా వేగిపోయింది. ఈ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి పిండి బాగానే. నెయ్యిలోనే వేపుకోవాలి. ఇందులోనే మనం కోరుకుని పక్కన పెట్టుకున్నాం కదా, బెల్లం కూడా వేస్తున్నానండి. బెల్లం నేనైతే బాగా మెత్తగా కోరుకున్నాను. పిండి వేడిగా ఉండగానే నేను బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం కూడా వేసుకుని నేను కలుపుకుంటున్నానండి. బెల్లం ఇందులో వేసి బాగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు గ్యాస్ కట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇదంతా చల్లారి పెట్టుకున్న తర్వాత లడ్డూల కింద నొక్కుందాం అండి. నేను చల్లారి పెట్టిన ప్లేట్లో తీస్తున్నాను. ఇలా చల్లారి పెట్టుకోవాలండి పిండి అంతానే. చల్లారి పెట్టుకున్న తర్వాత లడ్డూలు చేసుకుందాం. పిండి ఇలా ముక్కలు గట్ట లేకుండా బాగా కలుపుకోవాలండి. పిండి కూడా బాగా చల్లారిపోయింది. నేనైతే బాగా కలిపేసుకున్నాను. కాసి చల్లారి పెట్టిన పాలండి ఇవి. పాలు కూడా వేసుకోవాలండి ఇందులోని. కాసుకుని నేను చల్లారి పెట్టుకున్నాను. చల్లారి పెట్టుకున్న పాలు అంత దాంట్లో కాకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. కొంచెం పిండిలో వేసుకుంటున్నానండి నేను. కొంచెం మంది అయితే ముక్కలో గట్ట ఉండిపోయే కరగలేదు అనుకుంటారండి, కానీ మెత్తగా కోరుకోవాలండి. మెత్తగా కోరుకుంటే మనం వేడి మీద వేస్తామేమో బెల్లం కరిగిపోద్దండి. స్మెల్ ఎంత బాగుందో, గుమగుమలాడుతా స్మెల్ భలే ఉందండి. పిండి మనం వేపుకునేటప్పుడే స్మెల్ వచ్చేస్తుంది. అప్పుడు స్మెల్ వచ్చినప్పుడు మనకు పిండి బాగా వేగిపోయినట్టే అండి. తెలియని వాళ్ళకి పిండి స్మెల్ వచ్చిందంటే, కమ్మగా స్మెల్ వచ్చిందంటే బాగా వేగిపోయినట్టే అండి. అప్పుడు మనం తీసేసుకోవచ్చు. పాలు అయితే చిక్కటి పాలు తీసుకోవాలి. చిక్కటి పాలు తీసుకుని మనం చల్లారి పెట్టుకుని వేసుకోవాలండి. నేను పైన ఇంకో కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుని ఉండల కింద చేసుకుంటాను. ఇలా ఉండల కింద చేసుకోవాలండి. ఇలా ఉండల కింద చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. చేతికి నెయ్యి రాసుకుని చేసుకుంటే పిండి అన్నది మనకి అంటుకోదండి. చేతికి నెయ్యి రాసుకుని చేసుకోవాలి. ఇందులో కొబ్బరికాయ కూడా కోరుకుని వేసుకుంటారండి. నేను కొబ్బరికాయ వేయలేదు. మా ఇంట్లో పిల్లలు తిన్నాక చేస్తున్నాను ఇది. అందు గురించి నేను కొబ్బరి వేయలేదండి. మీకు ఇష్టం ఉంటే ఇందులో కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. మిగతా పిండి కూడా కలిపేసుకున్నాను. ఇవి కూడా అలాగే చిన్న చిన్న ఉండల్లా చేసేసుకుంటున్నాను. అన్నీ ఇలా ఉండల కింద చేసుకుని నేను ఇలా పక్కన పెట్టుకుంటున్నానండి ప్లేట్లోని. చూడండి, రాగి పిండి లడ్డు రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో, ఎలా చేసానో చూడండి. లడ్డు అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. రాగిపిండి ప్రతి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, లేకపోవడం ఉండదు. మీరు కూడా ట్రై చేసి లడ్డూలు ఎలాగొచ్చాయో కామెంట్ చేయండి. సరే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకే, బాయ్.